హాయ్ అండి. అందరూ బాగున్నారా? ముందుగా మీకు రుబ్బురోలు చూపించాను కదండీ! ఆ రుబ్బురోలు ఇప్పుడు ఎలా సీజనింగ్ చేయాలో చూద్దామండి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారండి. థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. లైక్ చేయడం మూలంగా మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుందండి. రోజు చీరలు, డ్రెస్సులు రెగ్యులర్‌గా వీడియోస్ పెడతాను. సరేనండి. ఈ రోలు ముందుగా శుభ్రం చేస్తున్నాను. నీళ్ళతో శుభ్రంగా కడుగుతున్నానండి. ఇది ముందు రుబ్బడం కోసం నేను కొంచెం బియ్యం 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. సీజనింగ్ ముందుగా ఎందుకు చేయాలంటే అండి, రుబ్బురోల్లో ఇసుక అటువంటివి ఏమన్నా ఉంటే ముందుగా మనం రుబ్బే బియ్యంలోనికి వచ్చేస్తాయి. తర్వాత మనం ఏం రుబ్బుకున్నా ప్రాబ్లం ఉండదు. సాధారణ రుబ్బురోళ్ళు ముందుగా పదును చేసుకోవాలి. ఎందుకనంటే అవి రుబ్బే కొద్దీ రుబ్బిన పిండిలోకి కలర్ వచ్చేస్తది. కానీ ఇది గ్రానైట్ కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. పదును చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. నార్మల్‌గా బియ్యం రుబ్బుకుంటే సరిపోతుంది. మీకు ఇటువంటి రోలు ఏమన్నా కావాలంటే అండి, డిస్క్రిప్షన్‌లో దీని డీటెయిల్స్ పెడతాను చూడండి. ఇది ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని రుబ్బుతున్నాను. ఇదిగోండి ఓ 15 నిమిషాల వరకు రుబ్బాను. కానీ ఎక్కడ కలర్ చేంజ్ అవ్వటం గానీ, అలాంటిది ఏమీ లేదండి. చాలా బావుంది. ఇది గ్రానైట్ కదండీ! అందుకని మామూలు రోలైతే గనక రుబ్బుతుంటే అది కలర్ మారిపోతదండి. అలా కొన్ని సార్లన్నా రుబ్బుకుంటేనే గానీ మన పిండి ఏ కలర్‌లో రావాలో ఆ కలర్‌లో వస్తది. కానీ ఇదైతే అలా కాదు. మనం ఒక్కసారి రుబ్బినా సరే అసలు ఏమీ కలర్ చేంజ్ అవ్వటం గానీ ఏమీ లేదు. మన డౌట్ క్లియర్ అయింది. అంతే. ఇదిగోండి ఇంత మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండంతా తీసేసుకుని మళ్ళీ నీళ్ళతో నీట్‌గా కడుక్కోవాలండి. ఇదిగోండి మొత్తం శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇలా కడుక్కున్న తర్వాత వేరేది రుబ్బుకోవడానికి రెడీగా పెట్టుకుంటే బాగుంటుంది కదండి. ఇది నేను ముందుగానే మినపప్పు నానబెట్టుకున్నానండి. అది రెడీగా ఉంచుకున్నాను. అది ఇప్పుడు రుబ్బుతున్నానండి. మా పక్కింటి వాళ్ళు వచ్చి గ్రానైట్ రోల్ కదా, సరదాగా మేము కూడా రుబ్బుతామని వాళ్ళు కూడా రుబ్బారండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.